వెనక వ్యూ అదిరిపోయింది కదండి. స్వయంభూనాథ్ టెంపుల్ దగ్గర ఉన్నా. ఇప్పుడు నేను పైన కొండపైన ఉన్నా, కొండపైకి వెళ్తున్నా. వెనక వ్యూ చూడండి ఎంత బాగుంది అంటే నాకైతే బీభత్సంగా నచ్చేసిందండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా. ఈ నేపాల్ కాఠ్మండు డిస్టిక్ ఈ ఊరైతే ఒక లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఆదరించండి ఫ్రెండ్స్. వెళ్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కాలి ఫ్రెండ్స్. పైకి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకోసం ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. మిస్ అవ్వకండి. టికెట్ తీసుకోవాలంట. టికెట్ తీసుకుందాం. మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చా. టికెట్ 50 రూపీస్. మేడం అయితే టికెట్ ఇస్తున్నారండి. 50 రూపాయల టికెట్. ఇదిగో 50 రూపీస్ అయితే ఇస్తున్నారు. నేపాలి 50 రూపీస్. మేడం థ్యాంక్ యూ. టికెట్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇదిగో టికెట్ అయితే తీసుకున్నా. లోపలికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. లోపలికి అయితే వచ్చేసా. 50 రూపీస్ టికెట్. స్వయంభూనాథ్ టెంపుల్ ఇది. మొత్తం స్వయంభూనాథ్ టెంపుల్ ఏనంట. వేరే పేర్లు ఏమైనా ఉంటాయని అనుకుంటే వేరే పేరు అయితే ఏం చెప్పట్లేదు. స్వయంభూనాథ్ టెంపుల్ అని చెప్తున్నారు. ఎక్కడ అడిగినా కూడా, ఎవరికి అడిగినా కూడా, ఇక్కడ వీళ్ళ అయ్యగారులను అడిగినా కూడా స్వయంభూనాథ్ టెంపుల్ అన్నది ఒకటే పదం చెప్తున్నారు. ఎదుగో చూడండి, చెప్పా కదా. ఎదుగో విష్ణుమూర్తి ఉండేది ఎక్కడండి? పడగల కింద. కాకపోతే 4 వైపున అలాగే ఉంది. తిప్పి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇక్కడ మాత్రం చాలా వాటికి గంట చూడండి ఎంత పెద్దగా ఉంది. ఒకసారి గంట నాతో కదులుతా చూద్దాం. గంట కదులుతుందా కదలదా చూద్దాం ఒకసారి. గంట అయితే ఫ్రెండ్స్, గంట కూడా ఫోటో అయితే తీసేసుకున్నాను. గంట కదులుతో చూస్తా. చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్ గంట. చూడండి మొయ్యలో. వీటి మీద కూడా అక్షరాలు ఉన్నాయి ఫ్రెండ్. మొత్తం ఏదో వాళ్ళ భాషలు రాసింది, నేపాలీ భాషలు రాసింది. కట్టేసి ఉంది. కింద తాళమేశారు ఫ్రెండ్. చూపిస్తా చూడండి. కింద తాళమేశారు. గంట చూడండి లోపల. వారు నాయను చూసారా ఫ్రెండ్ గంట? అన్నిటికీ స్వామివారి కళ్ళు ఉన్నాయన్నమాట. 4 మూలల కళ్ళు ఉన్నాయి స్వామివారికి. కింద కనబడితే కాఠ్మండు సిటీ ఫ్రెండ్. ఇక్కడ ఈ వ్యూ కానీ ఈ లొకేషన్ కానీ అదిరిపోయింది ఫ్రెండ్స్. నేనైతే పైకి వెళ్తున్నా. ఇప్పుడు కొండ పైకి వెళ్తున్నా. అంటే స్వామివారు పైన ఉన్నారు కదా, టెంపుల్ పైన ఉంది. అదిగో చెప్పాను కదా ఫ్రెండ్స్, బుద్ధుడు అంటే విష్ణుమూర్తి ఫ్రెండ్. చూసారా? పడగల కింద కూర్చున్నారు స్వామివారు. ఇక్కడ ఏంటో మరి ఫ్రెండ్స్, దీని పేరు వచ్చేసి బజర అంటారు ఫ్రెండ్స్ వీళ్ళ భాషలో. మరి మన తెలుగులో ఏమంటారో తెలియదు. బజర అంటారు. ఇంకోటి ఒక దేవతల రూపం ఉంది దీని మీద. గరుడ రూపం ఉంది చూడండి ఒకసారి. చూస్తున్నారా ఫ్రెండ్స్? గరుడ ఆకారం ఉంది. చూసారా ఫ్రెండ్స్? అక్కడ ఒకటి ఉంది. అక్కడేమో దేవుడు బుద్ధుడు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఫ్రెండ్స్. పర్వతాలు, కొండల పైన, పర్వతాల పైన
ఆ మంచుతో ఆ ఎంత అందంగా మెరుస్తుంది చూడండి. ఆ మంచు తెల్లగా కొండ పైన మంచు, మంచు కింద కొండ, కొండ కింద సత్యం దేవుళ్ళు అందరికి చల్లగా కాపాడాలి, లోకానికి చల్లగా చూడాలి భగవంతుడు. నా అదృష్టం బాగుంది. ఒక్కసారి మంచిగా చూడండి ఫ్రెండ్స్, దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వినాయకుడు ఫ్రెండ్స్, చెప్పాక ఫ్రెండ్స్ వినాయకుడు చూసారా? ఎక్కడ పోయినా మనం వినాయకుడు స్వామి, తర్వాత నందీశ్వరుడు కంపల్సరిగా ఉంటారు. చూసారా ఫ్రెండ్స్? ఎక్కడ పోయినా మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వినాయకుడు స్వామి, నందీశ్వరుడు, ఆంజనేయ స్వామి తప్పకుండా ఉంటారు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సరస్వతి అమ్మ మంజుశ్రీ మాత టెంపుల్ అండి ఇది. ఇక్కడ ఈ విగ్రహం అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ పాదాలు అయితే మీకు కనబడుతున్నాయి కదా, సరస్వతి తల్లి పాదాలు ఇవి ఇక్కడ కనబడేవి. సరస్వతి తల్లికి మంజుశ్రీ అని పిలుస్తారు ఇక్కడ వీళ్ళు. అదృష్టం ఫ్రెండ్స్, నేనైతే దండం పెట్టుకుంటా అమ్మవారిని. అందరూ బాగుండాలి ఫ్రెండ్స్, లోకం బాగుండాలి, ప్రజలు బాగుండాలి. అంతకంటే ముందు ఈ లోకంలో ఎన్ని కోట్ల రూపాల్లో ఎన్ని కోట్ల జన్మలు సృష్టించాడు ఆ దేవుడు నా తల్లులకి. ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క ప్రాణి నా తల్లులు సుఖ సంతోషాలుగా ఆనందంగా ఉండాలి. నా తల్లులకి కష్టం కలగకూడదు, ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు ఫ్రెండ్స్. నేను మనసు పూర్తిగా అమ్మవారి పాదాల సాక్షిగా చెప్తున్నా, అమ్మవారి పాదాల సాక్షి చెప్తున్నా. ఈ లోకంలో నేను ముఖ్యంగా కోరుకునేది నా తల్లుల సుఖం, వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషమే నేను కోరుకునేది. అంతకంటే ఎలా కోరుకోవాలో తెలియదు. సరస్వతి తల్లి పాదాల సాక్షిగా చెప్తున్నా, నా తల్లులు ఫస్ట్ ఆఫ్ ఆల్, నా తల్లులు సుఖ సంతోషాలు ఆనందంగా ఉండాలి. వాళ్ళకి ఏ కష్టం రాకూడదు, ఏ కష్టం కలగకూడదు, వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదు. వాళ్ళకి ఎవరు ఏ ఇబ్బంది పడి నేను సహించుకోలేనంత బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, నా సబ్స్క్రైబర్లు కూడా అందరూ చాలా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ भैया. वेलकम वेलकम. कहाँ से हो आप? मैं हैदराबाद, तेलंगाना. इंडिया, इंडिया से. తెలుగు. అచ్చా అచ్చా. ఇప్పుడు ఇక్కడ ఈ దేవుడు కనిపిస్తున్నాడా ఫ్రెండ్స్ మీకు? అగ్నిదేవుడు అనమాట. ఇక్కడ కనబడేది అగ్నిదేవుడు. దర్శించుకున్న దేవుడికి అయితే నేను అగ్నిదేవుడు దర్శించుకున్న భగవంతుడు అయితే. దేవాలయాలు చాలా చాలా ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీరు, ఈ దేవాలయాలు. ఇదిగో అసలు గుడి ఇది ఫ్రెండ్స్, స్వామివారిది. అసలు టెంపుల్ అయితే ఇది ఫ్రెండ్స్. స్వయంభూనాథ్ బుద్ధుడు అనమాట. బుద్ధుడు అంటే విష్ణుమూర్తి అనమాట. నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నా ఫ్రెండ్స్ మీకు. మీకేమైనా డౌట్ ఉంటే ఇదే నేపాల్ కాఠ్మండు. ఇక్కడికి వచ్చి మీరు చూసుకోవచ్చు, తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఎంత అందంగా ఉంది చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఎంత అద్భుతంగా ఉంది. అసలు నేనైతే నాకున్న సంతోషం, నాకున్న ఆనందం అయితే ఎలా చెప్పాలో, ఎలా వర్ణించాలో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ గోపురాలు కనిపిస్తున్నాయి కదండి, వీటిలలో ఒక్కొక్క దేవుళ్ళకి ఒక్కొక్క గోపురం ఉందండి వీటిలలో. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఈ కంట్రీలో, అంటే ఇప్పుడు ఈ కాఠ్మండులో ఇక్కడ నివసించే వాళ్ళకి కానీ, ఇక్కడ పుట్టిన వాళ్ళకి కానీ,
ఇక్కడ జన్మించిన వాళ్ళకి కానీ, అంటే చాలా మందికి అయితే ఇక్కడ ఒకటి తెలుసు వీళ్లకు, స్వయంభున ఇది ఒకటే తెలుసు. ఇక పెద్దవాళ్లకు ఏది ఇప్పుడు 50, 60, 70 సంవత్సరాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అడిగితే మనకి ఇక్కడ చరిత్ర తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అడిగాను ఇక్కడ కొంతమందికి, వాళ్ళకిట మాకు తెలియదు అంటున్నారు. ఇప్పుడు ఇక ఇక్కడ కూర్చున్నాడా రెడ్ టీ షర్ట్, ఆయనకి అడిగా నాకు తెలియదని చెప్పేశాడు. స్వయంభునాథ్ అని ఒకటే పదం చెప్తున్నాడు అతనైతే. ఇక్కడ ఇన్ని గోపురాలు ఉన్నాయి కదండి, ఇన్ని గోపురాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క గోపురంలో ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అనమాట. అంటే స్వయంభునాథుడు అంటే ఎవడు? బుద్ధుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి స్వామి అనమాట. ఇప్పుడు శివుడి దగ్గర ప్రతి ఒక్క దేవతలు ఉంటారు. శివయ్య టెంపుల్ ఎక్కడ ఉంటే తెలిసిందే, అంటే అందరు తెలుసు, చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఎందుకంటే తిరుగుతున్న కొద్దీ ఇప్పుడు టెంపుల్స్ ఇలా కంట్రీ తిరిగి, ఇలా టెంపుల్స్ తిరిగి ఇలా యాత్రలు చేసేవాళ్ళు తెలుసుకుంటారనమాట. కొంతమందికి ఇప్పుడు శివుడు ఎక్కడుంటే, శివుడు టెంపుల్ ఎక్కడున్నా కూడా అక్కడ విష్ణుమూర్తి ఉంటాడు, బ్రహ్మ, ఆంజనేయ స్వామి, వినాయకుడు స్వామి, కనకదుర్గమ్మ తల్లి, కాళీమాత తల్లి, ప్రతి ఒక్క దేవతలు ఉంటారు. లక్ష్మీదేవి తల్లి, సరస్వతి తల్లి, అగ్నిదేవుడు, ప్రతి ఒక్క చోట దేవతలు ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఇలాగే ఇదిగో చూడండి, అన్ని ఇలా గోపురాలు ఎలా నిర్మించారు ఇక్కడ. అదిగో పక్కన బుద్ధయ్య టెంపుల్, బుద్ధుడు టెంపుల్ అనమాట. చెప్పా కదా, చాలాసార్లు చెప్పా మీకు, బుద్ధుడు అంటే విష్ణుమూర్తి అండి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకైతే మాత్రం అదొకటి తెలుసు. ఏం తెలుసు? స్వయంభునాథ్, ఇది ఒకటి తెలుసు వాళ్ళకి. ఇక్కడ నేను అడిగా అసలు అన్ని దేవుళ్ళ పేర్లు అంటే చాలా మంది దేవతలు ఉన్నారు కానీ మాకు తెలియదని చెప్పారు. చూడండి ఒకసారి, చెప్పా కదా, చూడండి ఒక్కొక్క గోపురానికి ఒక్కొక్క దేవతల గోపురం ఉంటుందని చెప్పాను కదండి. ఇదిగో ఇది ఒక్కసారి చూడండి, ఇక్కడ ఈ గోపురం చూడండి. ఇక్కడ మాత్రం ఒకటి చెప్పాలండి, మీకు చెప్తాను, ఇప్పుడు చూపిస్తా. అందరు చెప్పులు వేసుకుని నడుస్తున్నారు, చెప్పులు షూలు, ప్రతి ఒక్కల కాళ్లకు చెప్పులు షూలే ఉన్నాయి. మరి అదేం కల్చరో తెలియదు మనకైతే. కానీ ఇక్కడ కొండపైన నిర్మించారండి టెంపుల్ని అయితే. చాలా 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 అద్భుతంగా ఉందండి, చాలా బ్యూటిఫుల్ అనమాట. చూడండి, మీరు బాగా గమనించండి, ఒక్కొక్క గోపురానికి ఒక్కొక్క దేవతలు ఉంటారన్నమాట. ఇదిగో ఇక్కడ వేరే దేవుడు, ఇక్కడ వేరే దేవుడు. ఇప్పుడు మీకు నేను క్లియర్గా చూపిస్తానండి, చూడండి. ఈ గోపురంలో వేరే దేవుడు, ఇక్కడ వేరే దేవుడు, ఇక్కడ వేరే దేవుడు, ఇక్కడ వేరే దేవుడు, ఇక్కడ వేరే దేవుడు. ఇగో ఇక్కడ అంటే మొత్తం బాగా గుర్తుపెట్టండి. ఇక్కడ వేరే దేవుడు, మళ్ళీ పైన బుద్ధుడు ఉండు, మళ్ళీ ప్రతి ఒక్క ఇక్కడ మళ్ళీ బుద్ధుడు ఉండు, ఇక్కడ విష్ణుమూర్తి, అదే బుద్ధ అవతారాలు ఇక్కడ పడగల కింద కూర్చున్నాడు. బాగా గమనించండి, చెప్పాను కదండి, ఒక్కొక్క గోపురానికి ఒక్కొక్క దేవుడు అనమాట. బాగా గమనించండి. మళ్ళీ పైన బుద్ధుడు ఉండు, కింద వేరే దేవుడు ఉండు, అంటే అన్ని అవతారాలు అనమాట దేవుడి. నేనే తట్టిన అనుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ వేరే దేవుడు, పైన బుద్ధుడు ఉండు అనమాట. మళ్ళీ పైన ఈ ఆకారాలు చూడండి, ఈ ఆకారాలు మొత్తం సేమ్ అలాగే ఉన్నాయి ప్రతి ఒక్క గోపురానికి అయితే. కొన్ని గోపురాలకు పెద్దగా ఉన్నాయి, కొన్ని గోపురాలకు అయితే చిన్నగా ఉన్నాయండి. ఇక అక్కడ చూడండి, ఆ గోపురం చాలా పెద్దగా ఉంది, మళ్ళీ ఈ గోపురం వచ్చేసి ఇంకా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ గోపురాలు చూడండి, చాలా అందంగా చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇక్కడ దేవుడు వేరే ఉన్నాడు. మరి ఇక్కడ చూడండి, కోన్సా భగవానే ఫ్రెండ్స్. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక పెద్ద మనిషి వచ్చి ఆయనకు అడిగి మొత్తం తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, ఇది టెంపుల్, పక్కనే టెంపుల్ ఇంకోటి ఉంది మనకు, అన్ని చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. చాలా 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 అద్భుతంగా ఉంది. నేను చెప్పాగా ఒక్కొక్క గోపురానికి ఒక్కొక్క దేవతలు ఉంటారని చెప్పి. అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి అనుకుంటా, ఎందుకంటే కనకదుర్గమ్మ తల్లి అని కావచ్చు, లక్ష్మీదేవి తల్లి అని కావచ్చు, సరస్వతి దేవి అని కావచ్చు. చాలా 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 బ్యూటిఫుల్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇటు సైడ్ అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకోసమే, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది. లోపల పూజలు అయితే జరుగుతున్నాయి.
नहीं भाई, कुछ देख के पिक्चर देख के इसका मीनिंग समझ लो भाई। భయ్యా అన్నేమంటు అటు పోతుంటే बड़ा हॉस्पिटल का पूरा ఇంత దూరం వచ్చా కదా, ఇంత దూరం వచ్చా కాబట్టి మళ్ళీ రాలేం, మళ్ళీ ఎప్పుడు వస్తామో కూడా చెప్పలేం. ఎందుకంటే కాఠ్మండ్లో స్వయంభూనాథుడు ఇక్కడ వెలిచాడంటే అది కూడా విష్ణుమూర్తి స్వామి, వీళ్ళ భాషలో బుద్ధుడు, మన భాషలో విష్ణుమూర్తి స్వామి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ చాలా చోట్ల చాలా గోపురాలకు చూసా, నాగేంద్రుడు ఉన్నాడు కాబట్టి దాన్ని చూసి నేను గుర్తుపట్టాను. దానివల్ల నేను విష్ణుమూర్తి స్వామిని అనుకుంటున్నా. ఎందుకంటే విష్ణుమూర్తి స్వామి
ఆ పాము పడగల కింద పడుకుంటాడు కాబట్టి అయ్యా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలంతా ఏ భగవాన్ కా నామ్ క్యా హై गौतम बुद्ध सिद्धार्थ गौतम बुद्ध విన్నారు కదండి సిద్ధార్థ గౌతమ్ బుద్ధ అంట ఇక అంతే గౌతమ్ బుద్ధ ఇది ఒకటే పదం వేరేదైతే లేదు ఆ दूसरा भगवान कुछ तो है इधर यहाँ पे हरती माँ हाँ देवी माँ देवी माँ नहीं अभी भगवान कौन सा भगवान है इधर చూపిస్తా ఇప్పుడు यहाँ पे खड़ो ये भगवान का नाम क्या है नहीं उसको कुछ ना करो ये भगवान का नाम क्या है ये बुद्धिस्ट टेम्पल है भगवान नहीं है उसे अंदर बुद्ध सत्व है राउंड बुद्ध बोल तो कौन है भगवान है क्या बुद्ध बोले तो भगवान है भगवान है। बुद्धिस्ट टेम्पल है हाँ वही भैया मैं पूछने का उसका अच्छा बुद्धिस्ट टेम्पल का मतलब सिखाने का टूल्स है ऊपर जब बुद्ध नहीं है अंदर ग्राउंड में बोधिसत्व है अच्छा अंदर सत्व बोधिसत्व है बोधिसत्व बोल तो उसका हिस्ट्री बोलने वाले हिस्ट्री का हाँ हायर लेवल का स्टूडेंट हाई लेवल का स्टूडेंट बोधि धर्म जो बुद्ध बनने से नीचे का लेवल का है। नहीं ये बुद्धा बोल तो कौन है भगवान है ना आदमी है बुद्ध बोले एक आदमी है हाँ। वो एक ग्रेट मास्टर है अच्छा उसी को गॉड के रूप में पुकारा जाता है అచ్చా ఏమంటున్నారంటే అండి బుద్ధుడు అంటే ఒక మనిషినంట అంటే ఒక మాస్టర్ అంట ఇక్కడ చరిత్ర అంటే ఇక్కడ ఏమేమి జరిగినాయి పురాతన కాలంలో వీళ్ళకి అన్ని నేర్పించారంట यहाँ पे कैसा यहाँ पे कौन से कैसे बोलना आपको यहाँ पे कब से बना हुआ है ये मंदिर 2500 साल पहले 2500 साल पहले ये मंदिर बना हुआ है मंदिर बोलते అంటే ఒక మనిషి అంటే ఆయన దేవుడిగా కొలుస్తారంటే ఇక్కడ పీపుల్ కి వీళ్ళు ఇక్కడ ఒక బుద్ధ అనే ఒక మాస్టరు వీళ్ళకు జ్ఞానోదయం కలిగల అదే బోధించాడు అనమాట ఆ 2500 సంవత్సరాల క్రితం ఇక్కడ ఆయన పుట్టడం జరిగిందంట ఇక్కడ రావడం జరిగింది యామల క్యా బుద్ధ బోలేతో ఏ नेपाली का है बुद्ध हाँ नेपाल का नेपाल का है अच्छा नेपाली का आदमी है अच्छा నేపాలి మనిషి అని అంటండి 2500 సంవత్సరాల క్రితం ఆయన జన్మించాడంట ఇప్పుడు మనకు सिद्धार्थ गौतम बुद्ध है ना जो बुद्धिज्म शुरू किया वो नेपाल का है अच्छा బుద్ధిజం స్టార్ట్ చేసిందే నేపాలి మనిషి అంటేనా ఈయనకి నామ్ सिद्धार्थ गौतम बुद्ध సిద్ధార్థ గౌతమ్ బుద్ధ ఆయన పేరు సిద్ధార్థ గౌతమ్ బుద్ధ అంటండి సిద్ధార్థ గౌతమ్ బుద్ధ ఆయన మనిషి అంటే నేను దేవుడు అనుకుంటున్నా ఇంతసేపు ఈయన ఒక మనిషి అంట ఆ మనిషికి వీళ్ళు నేపాలి ప్రజలు దేవుళ్ళ భావిస్తారంట అండి ఈయన సిద్ధార్థ గౌతమ్ బుద్ధ ఆయన పేరు సిద్ధార్థ గౌతమ్ బుద్ధ ఈ నేపాల్ 2500 సంవత్సరాల క్రితం ఆయన ఇక్కడ జన్మించి వీళ్ళకు ఒక అంటే ఉంటాయి కదా ఇప్పుడు నీతులు ధర్మాలు పద్ధతులు ఉంటాయిగా అవి బోధించాడంట వీళ్ళకు జ్ఞానోదయం కలిగించాడంట ఇక్కడ అందుకు ఆయన ఇక్కడ చాలా పెద్ద మాస్టర్ అంట ఇప్పుడు అవన్నీ బోధించాడు కాబట్టి ఒక గురువుని ఒక దేవుళ్ళ భావిస్తున్నారు వీళ్ళైతే ఇక్కడ నేనేమో ఇంతసేపు ఇక్కడ చాలా మంది అంటే దేవుడు అంటే నేను నిజంగానే దేవుడు అనుకుంటున్నా ఆయనకైతే నేను నిజంగా దేవుడు అనుకున్నానండి కానీ దేవుడు కాదు ఆ మనిషినే దేవుళ్ళ భావిస్తున్నారండి వీళ్ళు ఇక్కడ అసలు చాలా గ్రేట్ అండి ఇంకోటి ఏంది ఇప్పుడు చైనాలో కూడా మన బోధి ధర్మ కూడా దేవుళ్ళనే భావిస్తారు కానీ అది కూడా చాలా గ్రేట్ అండి అసలు బోధి ధర్మ ఒక కేరళ మనిషి ఆయన బోధి ధర్మ మనకు తెలుసు కేరళ మనిషి ఒక కేరళ మనిషిని చైనాలో దేవుళ్ళ భావిస్తున్నారు కొన్ని వేల ఎకరాల్లో తన టెంపుల్ని నిర్మించారు చైనాలో కూడా కానీ చాలా గ్రేట్ అండి అసలు చెప్పుకోవాలంటే ఇక్కడ టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయండి ఆ టెంపుల్ అయితే నిర్మించడం అయితే జరిగిందండి మొత్తం ఇత్తడితో నిర్మించారు ఇదంతా దీని పేరు వచ్చేసి అండి బజిరా అని చెప్తారంట బజిరా అంటే ఏంటి ఇప్పుడు నేను అడిగి తెలుసుకున్నాను అనమాట బజిరా అంటే ఒకప్పట్లో ఇప్పుడు మన యుద్ధాలు జరుగుతాయి కదా తల్వార్లతోటి బాణాలతోటి సూరాపానాలతోటి యుద్ధాలు జరుగుతాయి కదా ఆ టైప్ అంటే ఇది మరి దీంతో ఎలా యుద్ధం చేసేవారో తెలియట్లేదు అర్థం కావట్లేదు దీని పేరు వచ్చేసి బజిరా అని చెప్తారంట బజిరా అనమాట దీని పేరు అప్పట్లో వాళ్ళు యూజ్ చేసేదన్నమాట దీనికి యూజ్ చేసేదన్నమాట వాళ్ళు బజిరా అని దీంతో యుద్ధాలు చేసేదంట మరి ఎలా యుద్ధం చేసేదో అర్థం కావట్లేదు మరి దీంట్లో ఏదో సౌండ్ వస్తుందంట ఏదో వింత సౌండ్లు కూడా వస్తాయంట అది అర్థం కావట్లేదండి నాకు కానీ చూస్తే మాత్రం గోపురాల మీద దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి దేవతలు చాలా మంది దేవతలు ఉన్నారు సో నాకు అదొకటి అర్థం కావట్లేదు దేవతల విగ్రహాలు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ వినాయకుడు అగ్నిదేవుడు విష్ణుమూర్తి స్వామి లక్ష్మీదేవి తల్లి కనకదుర్గమ్మ తల్లి ప్రతి ఒక్క దేవతలు ఉన్నారు ఈయన దగ్గర కానీ ఈయనదే టెంపుల్ చాలా పెద్దగా కట్టారండి ఒక మనిషిది ఒక టెంపుల్ సిద్ధార్థ గౌతమ్ బుద్ధ అనే అతను ఒక వ్యక్తి అతను ఒక మనిషి ఆ మనిషి విగ్రహం ఇంత పెద్ద కట్టారంటే ఇంత పెద్ద గుడి కట్టారంటే అర్థం కావట్లేదండి దేవతల గుళ్ళము చిన్నగా ఉన్నాయి ఒక మనిషిని దేవుళ్ళ భావిస్తున్నారంటే
అసలు ఇది ఎలా వీళ్ళు మరి వీళ్ళకి అంత గొప్పగా ఏం చేశాడు అన్నది అది అర్థం కావట్లేదండి నాకైతే. ఒక మనిషిని దేవుళ్ళ భావించడం ఏంది, ఇంత పెద్ద గుడి కట్టేయడం ఏంది, మళ్ళీ కింద ఉందంట, చాలా కింద ఉందంట. नीचे क्या है भैया? नीचे गौतम बुद्धा का कुछ नहीं है। आप जब क्या बोले थे ना वहाँ पे नीचे क्या है, हिस्ट्री क्या है, बहुत बड़ा मास्टर का मंदिर है क्या नीचे? नहीं, इसका अंदर कुछ नहीं है, पूरा भरा हुआ डैम है। पूरा खाली है? नहीं, पूरा भरा हुआ डैम है, डैम अंदर जगह नहीं है। अच्छा नहीं है, ये खाली मंदिर है। हाँ। अच्छा, ये आदमी का मंदिर है, ये सिद्धार्थ वही बुद्धिज्म, समझ गया बुद्धिज्म समझ गया। नहीं, बुद्धा के 200 साल बाद बना हुआ ये बुद्धिज्म टेम्पल है। टेम्पल बुद्धिज्म टेम्पल आदमी है ना वो? हाँ, वो तो आदमी जो है ना 200 साल के नीचे बने, ये 200 साल बाद ये बने, 200 साल बाद ये बने, जब बने क्या ये 200 సంవత్సరాల కింద కట్టారంటండి. ఇది బుద్ధిజం అంటే చెప్పాను కదా, జ్ఞానోదయం, వీళ్ళ కల్చర్ కి వాళ్ళకు ఎలా ఇప్పుడు బోధించాలి, మంచి చెడు ఎలా బోధిస్తారండి, అలా బోధించాడు అనమాట. దానికి పెద్ద గుడి అనమాట. హిందూ ఓ అచ్చా అది హిందూ దేవాలయం అండి. అక్కడ ఇది కనబడుతుందండి. शीतला माँ बोलते हैं, बच्चों की देवी, बच्चों को रक्षा करने देवी शीतला माँ। इंडिया में शीतला माँ बोलते हैं, नेपाल में हारती माँ बोलते हैं। అచ్చా నేపాలి భాషలో హారతిమ్మ అని చెప్తారంటండి. మన ఇండియాలో సీతాలమ్మ బచ్చోకి దేవి అంటారంట. అంటే నేను సీతమ్మ తల్లి, శీతల అంటే మన ఇండియాలో కూడా శీతల అనేది మా భాషలో, అంటే మన ఇప్పుడు మన కల్చర్ లో ఉందండి. పల్లెటూరులో శీతల పండుగ అని చెప్తారండి. శీతల పండుగ అంటే 7 దేవతలు ఉంటారనమాట. శీతల పూజ అంటాం మనం, అయితే అక్కడ శీతల పండుగ అంటాం, ఇక్కడేమో శీతలమ్మ అంటాడు. మన నాకే తెలియదు ఫ్రెండ్స్, సారీ. అది మన హిందూ దేవాలయం, అది మన శీతలమ్మ తల్లి టెంపుల్ అనమాట అది. ఈయన కొంచెం గైడ్ ఇచ్చిండు అనమాట, కానీ ఏమి ఇయ్యలేదు. ఇప్పుడు ఒకసారి గంట కొడతానండి, మళ్ళీ ఒకసారి గంట చూపిస్తా. ఇందాక అక్కడ కొడితే రాలేదు, ఇప్పుడు కొట్టా. ఎంతసేపు రాలేదు. చాలా పెద్ద గంట ఇది, చాలా పెద్దది. ఇదిగో కదలదు, చాలా వెయిట్ ఉంటుంది. నాకు తెలిసి టన్ ఉంటుంది అనుకుంటా. మరి కిतना किलो? 500 रहता, 1 टन रहता है, टन 1000 किलो वेट नहीं मालूम. अच्छा इधर आइए ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తా ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం చాలా 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 బాగుంటుంది, చూడండి.
చూస్తున్నారా ఫ్రెండ్స్, అక్కడ ఎక్కడనో కొంచెం ఎండ మాత్రం గుర్తుందో అక్కడ ఉంది, కనబడదు. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అదిరిపోతుంది వ్యూ. అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ వ్యూ? అదిరిపోయింది కదా. నా ఆంజనేయ స్వామి మనకి ఇష్టమైన దేవుడు అనమాట. ఈ ప్రపంచంలో మనం ఇష్టపడిన దేవుడు ఎవరున్నారండి? ఆంజనేయ స్వామి. అంటే పైనుంచి అయితే ఫ్లైట్ పోతుంది ఫ్రెండ్స్, కనబడుతుందా ఫ్రెండ్స్? ఫ్లైట్ పోతుంది పైనుంచి. అదిగో ఫ్లైట్ అయితే పోతుంది, మేఘాల్లో దూరిపోయింది అనమాట ఫ్లైట్. సౌండ్ వినపడుతుందా ఫ్రెండ్స్? ఫ్లైట్ది స్వీయ స్వీయ అంటుంది, బుయ్ అంటుంది. ఒకసారి వ్యూ చూపిస్తా ఫ్రెండ్స్, చూద్దాం దా వ్యూ. నేపాల్ స్టేట్ లో, నేపాల్ కంట్రీలో కాఠ్మండు అనే ఒక డిస్ట్రిక్ట్ లో ये एरिया का नाम क्या है भैया? स्वयंभूना कॉलोनी का नाम इधर, ये इसी का नाम से। ये पूरा नाम क्या बोलते हैं? काठमांडू। ये काठमांडू है, कॉलोनी का नाम नहीं है? इस कॉलोनी एरिया का नाम स्वयंभूनाथ के नाम से ही है। स्वयंभूनाथ के नाम से ही है। जब क्या नाम सुना था, వేరే పేరు విన్నానండి, మర్చిపోయా. కొంచెం చాలా లూజ్ మైండ్ ఇది, పేరు మర్చిపోయా. కానండి చెప్తున్నా, ఇక్కడ ఈ కాఠ్మండులో మనం చూడవలసిన ప్రదేశాలు అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ ఒకసారి సిటీ వ్యూ అయితే చూద్దామండి. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. దాదాపు 2.5-3 గంటల వరకు అయితే వర్షం పడింది ఫ్రెండ్స్, చాలా వరకు అయితే వర్షం పడింది. ఇక్కడ నుంచి మనం కొండపై నుంచి చూసుకుంటే చుట్టూ వ్యూ అయితే మాత్రం మనకు హైలైట్ కనిపిస్తుంది. నేనైతే వాస్తవంగా ఏమనుకున్నానంటే కనబడదేమో మళ్ళీ మొత్తం చెట్లు అన్నీ అడ్డంకుంటే నేను అనుకున్నాను. కానీ ఇటు సైడ్ మాత్రం ఏం లేదు ఫ్రెండ్స్, చాలా 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 బాగుంది వ్యూ అయితే, చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి నేను చూపిస్తా ఫ్రెండ్స్, ఒకసారి వ్యూ చూద్దాం. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ వ్యూ అయితే. ఇక్కడ కొండ నుంచి చూస్తే ఆ పర్వతాలు, ఆ మంచు, ఆ స్నో, ఈ బిల్డింగ్లు. ఇటు సైడ్ ఒకసారి మీరు బాగా గమనించండి ఫ్రెండ్స్, మొత్తం పింక్ కలర్ లో ఉంటాయి అనమాట. మొత్తం పింక్ కలర్ ఇక్కడ బిల్డింగ్లు, ఇండ్లు. నాకంటే బిల్డింగ్ కనబడిందంటే ఇక్కడ అపార్ట్మెంట్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇటు సైడ్ ఉన్నాయి అపార్ట్మెంట్లు, మళ్ళీ ఇటు సైడ్ మాత్రం లేవు అపార్ట్మెంట్లు, అంటే తక్కువ ఉన్నాయి. ఇటు పెద్ద పెద్ద బిల్డింగ్లు బాగానే ఉన్నాయి ఇటు సైడ్. అదే ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందా సిటీ? బాగుందా ఫ్రెండ్స్? అదిరిపోయింది కదా సిటీ అయితే. ఇక్కడ కాఠ్మండు డిస్టిక్ ఇది. ఈ నేపాలే రాజధాని పేరే నేపాల్. 7 స్టేట్లే మొత్తం ఇక్కడ ఉన్న 7 స్టేట్లే. పేర్లు చెప్పారండి. ఇది బాగుమతి స్టేట్ అంట. ఇప్పుడు నేను ఉన్నది కాఠ్మండు, ఇది బాగుమతి స్టేట్ అంట. వాళ్ళ ఏదేదో పేర్లు చెప్పారు, ఆ పేర్లు మనకు దీనికి ఎక్కదు, ఆ భాష అర్థం కాదు, ఏమంటూ నాకు అర్థం కావట్లేదు. और क्या स्टेट और बताओ भैया, स्टेट एक बागमती स्टेट और हाँ बोलो। 1 नंबर कोसी, 1 नंबर कोसी, बागमती स्टेट 2, बागमती स्टेट 3 नंबर है। हाँ 3 नंबर बागमती स्टेट नंबर है। और 2 नंबर का मध्य प्रदेश 3 नंबर का मध्य पश्चिमांचल 4, पश्चिमांचल 5, सुदूर पश्चिमांचल 5 और कर्णाली प्रदेश 6, 7, 7 ప్రదేశ్. విన్నారు కదండి వీళ్ళ భాషలో. ఎందుకంటే మన నోరు తిరగదు, అందుకని నాకు దగ్గర పిలిచి అడిగానండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు నాలుగే తిరగదు కదా, నాలుగే తిరగదు, ఆ భాష వేరు కాబట్టి, నేపాలీ భాష వేరు కాబట్టి ఫ్రెండ్స్. మళ్ళీ చినుకులు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉంది ఫ్రెండ్స్? లొకేషన్ అయితే అదిరిపోయింది కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ లొకేషన్ అంతా చూడండి ఫ్రెండ్స్, తనివి తీరా చూసుకోండి ఫ్రెండ్స్. అంతా ఈ లొకేషన్ మీకోసం ఫ్రెండ్స్, స్లోగా చూపిస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే చాలా అద్భుతంగా అందంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ప్రజలు, నేపాలీ ప్రజలు మొత్తం, నేపాలీ ప్రజలు అందరూ, ఎందుకంటే ఇటు సైడ్ మొత్తం కొండలు, కోనలు, పర్వతాలు అన్నీ ఉంటాయి. కానీ హిమాలయ మాత్రం లేదు. హిమాలయాలకు వెళ్ళాలంటే మనం ఇక్కడ నుంచి కాఠ్మండు నుంచి హిమాలయాలకు వెళ్ళాలంటే మనం దాదాపు ఒక 600-700 కిలోమీటర్లు వెళ్ళాలి మనం హిమాలయాలు చూడాలంటే ఫ్రెండ్స్. పక్కన చుట్టూ కొండలే ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ చాలా అందంగా, అద్భుతంగా, బ్యూటిఫుల్ ప్రదేశం, బ్యూటిఫుల్ లొకేషన్, బ్యూటిఫుల్ సిటీ, బ్యూటిఫుల్ కంట్రీ నేపాలీ. ఐ లవ్ నేపాల్, ఐ లవ్ ఆల్ కంట్రీస్, ఐ లవ్ ఆల్ పీపుల్స్. చూసుకున్నారుగా ఫ్రెండ్స్, సిద్ధార్థ బుద్ధ గౌతమ్ టెంపుల్ ఫ్రెండ్స్ ఇది. కానీ దేవుళ్ళ భావిస్తున్నారంటే గ్రేట్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్, ఇంకా మంచి మంచి వీడియోలు ముందుకు వస్తాను ఫ్రెండ్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.